మెస్సయ్య నామం పేరట షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుటకు పరిశుద్ధ గ్రంథములోని అనేక వాక్య భాగాలను నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఆత్మ ఫలములోని విశ్వాసము యొక్క నిజస్వరూపమును గూర్చిన కొన్ని విషయాలను గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ ఫలములోని ఒక్కొక్క భాగమును తెలుసుకుందాం. ప్రియులారా, ఈ సందేశము మీ ఆత్మీయ జీవితమునకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. వాక్య భాగమును చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనములు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమిదియూ లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. అయితే గలతీ పత్రికలో చెప్పబడిన ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ. ప్రేమకు వాక్యము ఇచ్చే సరైన నిర్వచనం తెలుసుకుందాం. ఆత్మ ఫలము అనేది పాపపు శక్తిని, ముఖ్యముగా శరీర క్రియలను నాశనము చేసి యావేతో సహవాసాన్ని నెలకొల్పుతుంది. ఆత్మ ఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానం. ఆత్మ ఫలములో 9 అంశాలున్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మఫలము ఫలించాలంటే శారీర కార్యములు నాశనం కావాలి. శరీర కార్యములతో పాటు ఆత్మఫలము ఫలించడం సాధ్యం కానే కాదు. ఆత్మఫలములోని మొదటి భాగమైన ప్రేమను గూర్చి తెలుసుకుందాం. ఆత్మఫలములోని మొదటి అంశము ప్రేమ. ప్రేమ ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంతమైన పదం. నేటికిని మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దాని అర్థమేమిటో తెలియకున్నా అది చేసే పనులు లెక్కలేనన్ని. యాషువా ప్రేమ. నిజమైన ప్రేమకు అర్థాన్ని, నిర్వచనాన్ని చెప్పిన వారు ఒకే ఒక్కరు. నిజమైన ప్రేమకు అర్థం, నిర్వచనం మన ప్రియ రక్షకుడైన యాషువా. ఆయన ప్రేమాస్వరూపి. ఆయనే ప్రేమై ఉన్నాడని యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-16 వచనములు తెలియచేస్తున్నాయి. యాషువా ప్రేమతత్వం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44లో శత్రువులను ప్రేమించు అని మాటలకే పరిమితం కాకుండా క్రియరూపంలో దాన్ని చేసి చూపించారు యాషువా గారు. మరియు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యావే లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే మనము శత్రువులమై ఉన్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టేంత ప్రేమను ఆయన చూపించాడు అని రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నది. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు ఆనికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో యాషువా గారు తెలియజేశారు. అది యాషువాకే సాధ్యమయ్యింది. యాషువాది దివ్యమైన ప్రేమ, స్వార్థాపేక్ష లేని ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. యాషువా ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఆయన ప్రేమ బదులు ఆశించినది. అది అమరం, అతి మధురం, అపురూపం, అవధులు లేనిది, అద్వితీయమైనది, సింహాసనము నుండి మ్రానుకు దిగివచ్చినది, మరణము కంటే బలీయమైనది, సజీవమైనది, శాశ్వతమైనది. అట్టి ప్రేమను అనుభవిస్తున్న మనము యాషువా ప్రేమకు మాదిరిగా జీవించాలి. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలసి 3వ అధ్యాయము 12-14లో వ్రాయబడింది. మరియు మెస్సయ్య మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను ఎలోహింకు అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుని యొక్క గొప్ప ప్రేమను గూర్చి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే మనము ఆయనను ఎలా ప్రేమించాలో తెలుసుకొని ఆ విధంగా ఆయనను ప్రేమించాలి. ఒకవేళ ఆయనను ప్రేమించకపోతే కలిగే నష్టం ఏమిటో నెక్స్ట్ వీడియోలో వాక్యానుసారంగా తెలుసుకుందాం. ఆయన మన ఎడల చూపించిన ప్రేమను బట్టి మనము ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే విధముగా మనము ఎల్లప్పుడూ ఆయనను ప్రేమించుటకు సిద్ధంగా ఉందాం.
ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీరు మా ఎడల చూపించిన ప్రేమకు బదులుగా మేమును మిమ్మును ప్రేమించాలని మీరు చెప్పిన ప్రకారం ప్రేమించేవారుగా ఉండునట్లు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ విధముగా మిమ్ములను ప్రేమించే మనసును అందరికీ అనుగ్రహించమని యాషువా మెస్సయ్య నామం పేరట మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యాషువా మెస్సయ్య నామము పేరట షలోం. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.